హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అచ్చొచ్చిన హారం అనే చందమామ కథని చెప్పుకుందాం. కృష్ణరాజపురంలో ఒకప్పుడు జమీందారులుగా ఉన్న రంగనాథరాజు గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవాభిమానాలు ఉండేవి. రంగనాథరాజు మరణించి కొంతకాలం అయినా ఆయన భార్య రత్నావతమ్మ ఆధ్వర్యంలో ఆయన నలుగురు కుమారులు ఐకమత్యంగా ఉంటూ అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనిపించుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో కోడళ్ల మధ్య అడపాదడపా మనస్పర్ధలు పొడసూపినప్పటికీ అత్తగారి అజమాయిషీలో ఉన్నందువల్ల అవి బయటకు పొక్కేవి కావు. ఆ ఇంట్లోని పాలేరు శివుడి భార్య గౌరీ కాపురానికి రావడం, అందరిలోకి చిన్నవాడైన రామరాజు కొడుకు బుల్లిరాజుకు నడక రావడం ఒకేసారి జరిగాయి. గౌరీ చక్కనిదే కాక చాలా చురుకైనది. ఆ చలాకీతనమే రత్నావతమ్మకు బాగా నచ్చింది. వచ్చిన 2 నెలల్లోనే గౌరీ ఆమెకు ఆప్తురాలైపోయింది. ఇంట్లో ఆ పని ఈ పని అందుకుని చేసే గౌరికి అత్తగారు ఏదో ఒకటి చేతిలో పెడుతూ ఉండడం ఆ ఇంటి కోడళ్లకు కొంత కంటకింపుగా కూడా ఉండేది. కొన్నాళ్లకు రామరాజుకు కూతురు పుట్టింది. అంతవరకు తనని ఎంతో అపురూపంగా చూసుకున్న ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా అప్పుడే పుట్టిన బుల్లి చెల్లెల మీద ప్రేమ కనబరచడం బుల్లిరాజుకు బాధ కలిగించింది. పైగా తన చెల్లెల్ని తాకితే కసురుతున్నారు. అందువల్ల వాడు తరచూ చెల్లెల్ని గిల్లడానికి గిచ్చడానికి పూనుకునేవాడు. రోజురోజుకు బుల్లిరాజు ఆగడాలు ఎక్కువ కావడంతో పుట్టిన శిశువు క్షేమం కోరి కొన్నాళ్లు వాణ్ణి పాపకు దూరంగా పట్నంలోని మేనమామ ఇంట్లో ఉంచడం మంచిదనుకున్నారు. అయితే ఆ సంగతి చెప్పగానే బుల్లిరాజు తల్లిని వదిలి వెళ్ళనని మారాన్ చేయసాగాడు. అప్పుడు గౌరి వాణ్ణి బుజ్జగించి మంచి మాటలతో ఒప్పించి మేనమామ ఇంటికి తాను వస్తానన్నది. అప్పుడు బుల్లిరాజు ఒప్పుకున్నాడు. గౌరి పుట్టినిల్లు కూడా పట్నంలో ఉన్నది. బిడ్డకు గౌరిని తోడిచ్చి పట్నంలోని బుల్లిరాజు మేనమామ ఇంటికి బండిలో పంపారు. ఆ రోజే పెద్ద కోడలు చంద్రమతి రోజూ మెడలో ధరించే చంద్రహారం కనిపించకుండా పోయింది. స్నానం చేయడానికి ముందు హారాన్ని తీసి పూజగదిలో ఉంచింది గాని స్నానం అయ్యాక పూజలో పడి దాన్ని చూసుకోలేదు. మధ్యాహ్నం భోజనాలయ్యాక చూస్తే హారం కనిపించకపోయేసరికి ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. 4 తరాల నుంచి ఆ ఇంట్లో పెద్ద కోడలికి ఆ చంద్రహారం ఆనవాయితీగా ఇవ్వబడుతోంది. పైగా అది అచ్చొచ్చిన హారం అని రత్నావతమ్మ నమ్మకం. ఇంట్లో అందరూ ఉండగానే హారం ఎలా పోయిందో, వచ్చిన దొంగ కేవలం దాన్ని మాత్రమే ఎలా ఎత్తుకుపోయాడో ఎవరికీ ఏమాత్రం అర్థం కాలేదు. ఈ మధ్య మీ అన్నగారి సుపుత్రుడు పట్నంలో చదువుకుంటున్నానని చెప్పి చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడని తెలిసింది. సందేహం లేదు, ఖర్చులకు చేతుల్లో డబ్బులు ఆడక వాడే తల్లిగారి గొలుసును కాజేసి ఉంటాడు అన్నది భర్తతో రెండవ కోడలు కామేశ్వరి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు? వినయంగా మంచి అమ్మాయిలా కనిపించినా చేసేవి మాత్రం దొంగ పనులే. మీ రెండో అన్నయ్య కూతురు ఆ మధ్య నాకు చెప్పకుండానే నా చంపస్వరాలు తీసి పెట్టుకుని బడికి వెళ్ళింది. నేను గుర్తుపట్టి తీసేసుకున్నాను. అప్పుడు దానికి ఆ చంద్రహారం మీద మనసై పెట్టుకుని వెళ్ళి ఎక్కడైనా పారేసిందేమో అని గొణిగింది మూడో కోడలు రాజ్యలక్ష్మి తన భర్తతో. అత్తయ్య, మీరేమైనా చెప్పండి. పనివాళ్లకు అంత అలసి ఇవ్వకూడదు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఆ పిల్ల మీరిచ్చే చనువు కొద్దీ గౌరీ ఎంతసేపు ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. నాకేమో దాని మీదే అనుమానంగా ఉంటోంది అన్నది నాలుగో కోడలు. బుల్లిరాజుకు తోడుంటానన్న నెపంతో హారాన్ని తల్లిగారింటికి దాటవేయడానికే అది పట్నం వెళ్ళిందో ఏమో అని వంతపాడింది పెద్ద కోడలు. గౌరి మీద అనుమానపడలేకపోయింది రత్నావతమ్మ. అలా అని ఇంకెవరినీ కూడా అనుమానించేటట్టు లేదు పరిస్థితి. మౌనంగా ఊరుకున్నది. 1 రోజులు దాటినా హారం ఆచూకీ తెలియలేదు. పట్నం వెళ్లిన గౌరి బుల్లిరాజుతో సహా తిరిగి వచ్చింది. ఆ రోజు సాయంకాలం పెద్ద కొడుకు సూర్యనారాయణరాజు పాలేరు శివుణ్ణి పిలిచి, ఒరేయ్, నిన్ను ఇంటి పాలేరుగా కాకుండా మా అన్నదమ్ముల్లో ఒకడిగా భావిస్తున్నాను. నువ్వొక సహాయం చెయ్యాలి. ఎంతైనా నీ భార్య గౌరి చిన్నపిల్ల. ఏదో తెలియని తనంతో హారం తీసిందేమో.
లాలనగా అడిగి చూడు అంటూ మర్యాదగా చెప్పాడు. శివుడు ఆ రాత్రే భార్యను అడిగాడు. గౌరి నేరుగా రత్నావతమ్మ గారి దగ్గరికి వచ్చి, పెద్దమ్మగారు, మీరు మా నాయనమ్మలాగా అనిపించారు. అందుకే మీతో అంత చనువుగా ఉన్నాను. చెప్పిన పనులు చేయడం తప్ప మరొకటి తెలియదు. లేనివాళ్లమే గాని దొంగబుద్ధి మా వంశంలోనే లేదమ్మా. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తానమ్మా అంటూ వలవలా ఏడ్చింది. గౌరిని ఎలాగో సమాధానపరిచి పంపేసినా రత్నావతమ్మకు అచ్చొచ్చిన హారం పోయిందే అన్న బెంగ మాత్రం రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అంతలో వేసవి ఎండలు ముదిరిపోయాయి. ఒకనాడు శివుడు వచ్చి, అయ్యా, పెరటిబావి దాదాపుగా ఎండిపోయింది. ఊడికి తీయించాల్సిందే. పనివాళ్లను పురమాయించమన్నారా అని అడిగాడు సూర్యనారాయణరాజును. ఊరంతా నీటి ఎద్దడి ఉండడంతో ఆయన సరేనన్నాడు. ఊడిక తీసే పనులు ఆరంభమయ్యాయి. ఇంట్లోని వాళ్ళందరూ బావి దగ్గరికి చేరారు. పనివాళ్ళు బావిలో నుంచి బురదమన్ను తట్టలతో తీసి ఒకరికొకరు అందించుకుంటూ ఎత్తి బయట పోస్తున్నారు. 4 తట్టలు తీసేసరికి బావిలో నుంచి గిన్నెలు, లోటాలు, చెంబులు ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. మట్టి కూరుకుపోయిన ఏనుగు అంబారి బొమ్మ బయటపడేసరికి అంతవరకు నాయనమ్మ ఒడిలో బుద్ధిగా కూర్చున్న బుల్లిరాజు చెంగున కిందికి దూకి, ఆహా, నా బొమ్మ దొరికింది. ఈ ఏనుగు బొమ్మ నేనే పడేశా. నా బొమ్మ దొరికింది అంటూ ఆ బొమ్మను అందుకున్నాడు. ఇంకా ఏమేం పడేశావమ్మా బుల్లిరాజు, చెప్పు తండ్రి అంటూ నాయనమ్మ వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ అడిగింది నవ్వుతూ. ఇవన్నీ నేనే పడేశా, ఇవన్నీ నేనే పడేశా, ఇంకా ఎన్నో పడేశా, అన్నీ నేనే పడేశాను అన్నాడు బుల్లిరాజు ఎంతో గొప్పగా వచ్చిరాని మాటలతో. ఇంకొంచెం మట్టి తవ్వి తీసేసరికి అందులో నుంచి మిలమిలా మెరుస్తూ చంద్రహారం బయటపడింది. చెల్లెల్ని తాకితే కసిరారన్న కోపంతో అందిన వస్తువులన్నింటినీ విసిరికొట్టే అలవాటు గల బుల్లిరాజు ఆ రోజు కనిపించిన హారాన్ని తీసి బావిలోకి విసిరేశాడు. ఆ సమయంలో దానిని ఇంట్లోని వారు ఎవరూ గమనించలేదన్నమాట. రత్నావతమ్మ మనవడి తల నిమురుతూ, మన బుల్లిరాజు చేసిన ఆ పని మనలో ఎన్నెన్నో అనుమానాలకు దారితీసింది. అయినా ముందు వెనక ఆలోచించకుండా తొందరపడి ఎవరినీ అనుమానించకూడదు. ఎందుకంటే ఆ అనుమానించడం కూడా ఒక విధంగా అవమానించడం లాంటిదే. నిరపరాధుల మనసు నొప్పించడం భావ్యం కాదు. అందుకే ఇన్నాళ్ళు ఇంత ఓర్పు వహించాను. ఎలాగైతేనేం ఇప్పుడు అందరి అనుమానాలు పటాపంచలైపోయాయి. మన అచ్చొచ్చిన హారము దొరికిపోయింది అన్నది సంతోషంగా నవ్వుతున్న కొడుకులు, కోడళ్ళు, శివుడు గౌరికేసి చూస్తూ. ఇదండి అచ్చొచ్చిన హారం కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.